అలాగే మరొకటి, ఇడ్లీ వేసే ముందు చిన్న పని చేయండి. 1-2 క్యారెట్లు తురమండి. తురిమేసి ఆ తురుముని పిండిలో కలిపేయండి. కలిపేసి ఇడ్లీ వేసుకోండి. ఫైబర్ యాడ్ అవుతుంది, కలర్ యాడ్ అవుతుంది, లోపల ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని అందుతాయి. ఇది మైక్రోన్యూట్రియంట్స్ అంటామా, అవన్నీ విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ అన్నీ అందుతాయి. డైటరీ ఫైబరు, అరగని ఫైబరు అన్నీ యాడ్ అవుతాయి. అంటే మోషన్ ఫ్రీగా ఉండటానికి అది పనికొస్తుంది. ఇలా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నేను ఒకటి చెప్పే ఎందుకు ఆగుతున్నాను ఇక్కడ అంటే, మీరు ఇడ్లీ ఫార్ములా మీరు అర్థం చేసుకుంటే ఏ టిఫిన్ అయినా ఇలా చేయొచ్చు కదా. ఇడ్లీలో పొట్టుపప్పు ఉండాలంటే దేంట్లో కలిపినా పొట్టుపప్పు కలుపుకోవచ్చు కదా. ఏ రవ్వ అయినా పర్వాలేదంటే రవ్వలు కలిపే దాంట్లో ఏ రవ్వ అయినా వేసుకోవచ్చు కదా. అట్లాగే క్యారెట్ తురుము కలపాలంటే క్యారెట్ తురుమే కలిపేది ఏంటి, క్యారెట్ తురుము కలపచ్చు, బీట్రూట్ తురుము కలపచ్చు. ఇంకా ఏం చేయొచ్చు, పాలకూర సన్నగా ముక్కలు తరిగి కలిపేయచ్చు, పుదీనా కొత్తిమీర కలిపేయచ్చు. అంటే నేను ఊరికే 4 మాటలు అంటున్నానమ్మా, మీకు 100 గుర్తొచ్చుంటాయి. ఓకేనా? ఎందుకంటే నేను ఎక్కడికో వెళ్ళి తిన్న రోజు ఇడ్లీలోంచి పాలకూర ముక్కలు వస్తుంటే మెత్తగా నాకు భలే సంతోషం వేసింది. ఓహో, ఈవిడ పాలకూర కలిపేస్తుంది దాంట్లో అని. మీరు ఏదైనా కలపచ్చు, అద్భుతంగా ఉంటుంది. దృష్టిలో పెట్టుకోండి.